జర్నీ ఆఫ్ గ్రాండ్మాకు సుస్వాగతం. కేరళ రాష్ట్రంలో మహిమాన్వితమైన ప్రాచీన ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన ఆలయంగా నిలిచి సంవత్సరం పొడవునా విశేష పూజలు జరుపుకుంటున్న 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శంఖ చక్రాలు, గద, పద్మం ధరించి మెడలో తులసిమాలలతో 4.5 అడుగుల ఎత్తుతో చతుర్భుజాలతో ఉన్న గురువాయూరప్ప దర్శనం అద్వితీయం. గురువాయూర్ ఆలయంలో ఆరాధింపబడుతున్న అర్చామూర్తి శ్రీ మహావిష్ణువు. సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుడు స్వయంగా బ్రహ్మగారికి కృష్ణ రూపంలో ఉన్న నారాయణ విగ్రహాన్ని ఇవ్వగా ఆ మూర్తిని తన వద్ద ఉంచుకుని ఆరాధించేవాడు. తర్వాత కాలంలో నారాయణుడే పృశ్ని దంపతులకు పృశ్ని గర్భుడుగా జన్మించబోతున్నారని తెలుసుకుని ఆ అర్చామూర్తిని సుతప అనే ప్రజాపతికి బ్రహ్మగారు ఇస్తారు. తర్వాత వంశపరంపరలో వామనావతారానికి ముందు కశ్యప మహర్షికి, ఆ తర్వాత కృష్ణావతారానికి ముందు వసుదేవుడి వద్దకు ఆ అర్చామూర్తి చేరింది. తర్వాత శ్రీకృష్ణుడు ఆ మూర్తిని ద్వారకలో ఉంచి పూజించాడు. సాధారణంగా నల్ల గ్రానైట్ రాయితో చేసిన విగ్రహాలనే మనం ఆలయాలలో చూస్తుంటాము. కానీ ఈ ఆలయంలో ఉన్నది ఒక అసాధారణ పాతాళశిలతో తయారైన కృష్ణ ప్రతిమ. నీలం రంగులో ఉంటుంది. కృష్ణుడు తన అవతార సమాప్తికి ముందు తన శిష్యుడైన ఉద్ధవుడిని పిలిచి ద్వారక త్వరలో సముద్ర గర్భంలో మునిగిపోతుందని, అప్పుడు ఆ మూర్తిని దేవగురువైన బృహస్పతికి అందజేసి కలియుగంలో ప్రజలు పూజించుకునే విధంగా పరశురాముని సహాయంతో ప్రతిష్ఠించమని శ్రీకృష్ణుడు ఆదేశిస్తాడు. దేవతల గురువైన బృహస్పతి వాయువు సహాయంతో ఆ మూర్తిని తీసుకుని అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ కేరళలోని త్రిశూర్ ప్రాంతానికి వస్తారు. అక్కడ తారసపడిన మహర్షి పరశురాముడి సూచనపై రుద్రతీర్థం వద్దకు వస్తారు. అక్కడ వారు ఒక కోనేటిని అందులో కూర్చుని తపస్సు చేసుకుంటున్న శివుడిని చూశారు. వారిని చూసిన శివుడు కోనేటిలో నుండి పైకి వచ్చి తాను అనేక యుగాల నుండి అక్కడ తపస్సు చేస్తున్నట్లు మరియు అక్కడ ప్రాచీన బర్హి 10 మంది కుమారులైన ప్రచేతనులకు విష్ణుతత్వాన్ని ఉపదేశించినట్లు చెబుతూ, నారాయణుని ప్రతిష్టకు మీరు వెతుకుతున్న పవిత్రమైన ప్రదేశం ఇదేనని, ఇక్కడే ప్రతిష్ఠ చేయమని, ఆ ప్రదేశం గురువాయూర్ అనే పేరుతో పిలువబడుతుందని ఆశీర్వదించి ఆ తీర్థంలోనే శివుడు అదృశ్యమైనాడు. భాగవతంలో ఈ ప్రస్తావన ఉంది. తరువాత పరశురాముని ఆధ్వర్యంలో గురువు, వాయువు కలిసి శివుడు చూపెట్టిన స్థలంలో ఆ దివ్య తేజోమూర్తిని ప్రతిష్ఠించారు. గురువు, వాయువు కలిసి ప్రతిష్ఠించినందున ఆ క్షేత్రం గురువాయూర్ పేరుతో ప్రసిద్ధికెక్కింది. దేవశిల్పి విశ్వకర్మతో ఆలయం నిర్మింపబడినట్లు తెలుస్తుంది. తరువాత 17వ శతాబ్దంలో డచ్వారు ఈ ఆలయంపై దాడి చేసి గోపురానికి నిప్పండించి సంపదనంతా దోచుకున్నారు. తర్వాత కాలంలో కూడా అనేక సార్లు ఈ ఆలయం దాడులకు గురైంది. తరువాత పాండ్య చక్రవర్తి పునర్నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంది. గురువాయూర్ను భూలోక వైకుంఠంగా కూడా పిలుస్తారు. తెలుగువారికి తిరుమల ఎలాగో కేరళీయులకు గురువాయూర్ శ్రీకృష్ణుడు ఆరాధ్య దైవం. ఈ అసమానమైన దివ్య చైతన్యం గల బాలకృష్ణుడి మూర్తిని వారు సజీవ రూపంగా భావిస్తారు. ఈ క్షేత్రం 108 దివ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడినది. ఈ ఆలయానికి ఉన్న విశేషం ఏమంటే, 400 సంవత్సరాల క్రితం నంబూద్రి వంశమందు జన్మించిన భక్తాగ్రేసురుడైన నారాయణ భట్టతిరి వేద పండితుడు. సంస్కృతంలో అనేక గ్రంథాలు రచించినవాడు. తన 27 ఏళ్లకే కీళ్లరోగ పీడితుడై ఎన్ని మందులు వాడినా అతని వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. రోగంతో విసిగిన అతను చివరకు తన శిష్యులతో గురువాయూర్ చేరగా అతనికి కొంత ఉపశమనం లభించినట్లయింది. దానితో అక్కడే ఉండి ప్రతిరోజు స్వామిని దర్శించుకుంటూ ఆ స్వామిని నారాయణుని అవతారంగా భావించి కీర్తిస్తూ ఒకనాడు వైకుంఠంలోని నారాయణుని దర్శించుకున్నాడు. అతనికున్న వ్యాధిని తగ్గించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. తన మనోభావాల నుండి వెలువడిన మొత్తం 1000 శ్లోకాలతో ఉన్న కావ్యాన్ని ఈ మాసంలోనే అనగా మార్గశిర మాసంలోనే పూర్తి చేసి నారాయణునికి అంకితం చేశాడు. నారాయణ కవి నారాయణుని ముందు కూర్చుని నారాయణునికే వినిపించిన స్తుతి కావ్యం వినటానికి ఎంతో మనోహరంగా ఉంది కదూ. ఈ మహిమాన్వితమైన గొప్ప కావ్యం శ్రీమన్నారాయణీయం అనే పేరుతో
ప్రాచుర్యం పొందుతూ నేటికి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రజలు నిత్య పారాయణ గ్రంథంగా చదువుతుంటారు. ఇప్పటికీ వ్యాధులతో బాధపడే భక్తులు ఆ గ్రంథాన్ని భక్తితో చదువుకుంటే ఆరోగ్యవంతులవుతారనే నమ్మకం కూడా ఉంది. గురువాయూరప్పను దర్శించి చిత్తశుద్ధితో సేవించుకుంటే ఆరోగ్యవంతులవుతారని చెప్తారు. ఇక్కడ వివాహాలు, అన్నప్రాసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తులాభారం మొక్కులు నిర్వహించబడతాయి. ఆలయ సమయాలు సుమారు 3 గంటల నుండి 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి. రైలు మార్గం ద్వారా వస్తే త్రిశూర్లో దిగి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురువాయూర్ చేరుకోవడానికి రైలు, బస్సులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. గురువాయూరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూరు కోటలోని ఎలిఫెంట్ కేవ్లో ఉన్న ఏనుగులకు గురువాయూర్ ఆలయానికి సంబంధం ఉంది. అక్కడ శిక్షణలో ఉన్న పెద్ద పెద్ద దంతాలతో ఉన్న ఏనుగులు ఉంటాయి. అవి ప్రతిరోజు రాత్రి గురువాయూర్ వెళ్ళి స్వామికి సేవ చేస్తుంటాయి. స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. ఈ ఉత్సవం చూడటానికి కనువిందుగా ఉంటుంది. ఆ ఎలిఫెంట్ కేవ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మరియు గురువాయూరుకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న మామియూర్లో ఉన్న పురాతన శివాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. వృక్ష సంపద అధికంగా ఉన్న కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా ఆయుర్వేదం, కొబ్బరి చెట్లకు నిలయం. గాడ్ ఆఫ్ ఓన్ కంట్రీగా కూడా పేరు ఉంది. ఇంకో విశేషం ఏమంటే ప్రతి సంవత్సరం వచ్చే ఋతుపవనాలు ఈ రాష్ట్రం నుండే ప్రారంభమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.